హాయ్ అందరికీ. ఈరోజు నా స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. నేను 1 కేజీ చికెన్ తీసుకొని ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో కావాల్సిన కొత్తిమీర, టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, కొబ్బరి పొడి. ఇంతేనండి ఇంట్లో ఉన్న వాటితోటే. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగానే చికెన్ ఉడికించుకోవాలండి. మనం ఇంకా వాటర్ ఏం అవసరం లేదు, చికెన్లో వచ్చిన వాటర్ సరిపోతుంది. కొంచెం పసుపు, కొంచెం సాల్టు, కల్లుప్పే వేసుకోండి అండి, టేస్ట్ బాగుంటుంది. అలా కలదిప్పి మూత పెట్టేసి ఈ లోపల చికెన్ ఉడుకుతుంది. మనం ప్రిపరేషన్స్ చేసుకుందాం. పొయ్యి మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక టమాటా, 1 కేజీ చికెన్కి 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు సరిపోతున్నాయండి. ఎక్కువ వేసుకోకండి, ఇంకా కూర తీపి వస్తుంది. అవి వేగాక కొంచెం ఆనియన్స్, మనకి బాగా వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం పచ్చిమిర్చి, అవి కొంచెం వేగాక కొంచెం సాల్ట్, వేసి కొంచెం సేపు కలిదిప్పుకున్న తర్వాత మధ్య మధ్యలో మనం చికెన్ కూడా చూసుకుంటూ ఉండాలని. అది చూడండి వాటర్ ఎలా బయటకు వచ్చినాయో. అలా ఒకసారి తిప్పిన తర్వాత లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని అలా 1 నిమిషం వేగాలండి. వేగిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇదంతా పేస్ట్ చేసుకోవాలి. చికెన్ గ్రేవీ కోసం కొంతమంది జీడిపప్పు ఇవన్నీ వేయాలంటారు, అవసరం లేదండి. ఈ 3 సరిపోతుంది. కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఈ లోపల చికెన్ రెడీ అయిందేమో చూద్దాం. చికెన్ చాలా బాగా ఉడికిందండి. ఇంకా మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగా వేగాలండి. అలా వేగిన తర్వాత మనం ముందుగానే పట్టుకున్న పేస్ట్ని వేసేసుకుందాం. దాంట్లో కొంచెం వాటర్ పోసి అలానే ఎండి వచ్చేస్తుంది. అన్న తర్వాత ఆ పేస్ట్ ఆయిల్ మొత్తం కలిసిపోయేలాగా బాగా తిప్పండి. అలా ఉడుకుతున్నప్పుడు కొంచెం పసుపు కొంచెమే వేసుకోండి. మనం ముందు చికెన్లో వేసుకున్నాం కదా, కొంచెం సరిపోతుంది. అలా పసుపు వేసిన తర్వాత కొంతసేపు ఉడికించుకొని ఆ చికెన్ అంతా వాటర్తో సహా మనం దాంట్లో వేసేసుకుంటాం. ఇంకా వాటర్ అవసరమే లేదండి, ఈ వాటరే సరిపోతుంది. చికెన్ గ్రేవీ కర్రీ భలే వస్తుంది. మనం చికెన్లో వచ్చిన వాటర్ తోటే చేస్తున్నాం. చికెన్ వేసిన తర్వాత అలా బాగా కలదిప్పుకొని ఒక 10 నిమిషాలు ఉడికించాలి. అలా ఉడికించిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, మీకు రుచికి సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. అలా కారం వేసిన తర్వాత కొంచెం సేపు ఉడికించండి.
తర్వాత ధనియా పౌడర్ కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, అంతేనండి. ఈ పొడులు వేసిన తర్వాత కొంచెం సేపు ఉడికించండి, ఒక 10 నిమిషాలు. మనం ఏం వేసినా కొంచెం సేపు ఉడికించాలి. అలా ఆయిల్ బయటకు వదులుతుంది చూసారా, మనం వేసిన పొడులు అవన్నీ కారం ఉడికినట్టే. అలా ఆయిల్ బయటకు వదిలేటప్పుడు ఇంకా 3 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేస్తే సరిపోతుందండి, ఇంకంతే. వేసుకొని కొబ్బరి పొడి వేసాక ఒక 10 నిమిషాలు ఉడికించండి. అలా తిప్పి అలా ఆయిల్ బయటకు వచ్చినప్పుడు మన చికెన్ రెడీ అయిపోయినట్టేనండి. అసలు చూసారా, ముక్క గ్రేవీ చూసారా ఎలా వచ్చిందో. ఇలా వేడి మీద ఇలా ఉంది, మనం తినేటప్పుడు బాగా సెట్ అయ్యి గ్రేవీగా భలే ఉంటుందండి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఇంక దించేసుకోవటమే. ఇది చపాతీలోకి, పుల్కా, పరోటా, అన్నంలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలపండి.